సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్లతో చరిత్ర సృష్టించిన బాలయ్య కొన్ని సినిమాలు మాత్రం ప్రారంభమైన ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొన్ని వీసాల కారణంగా, కొన్ని వివాదాల వల్ల, మరికొన్ని అనుకోని విషాదాలతో మధ్యలోనే ఆగిపోయాయి. తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మాస్ డైలాగులు, పవర్ఫుల్ పాత్రలు, అభిమానుల్లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయన ప్రయాణంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వివిధ కారణాలతో పూర్తి కాకుండా నిలిచిపోయాయి. 1986లో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నటరత్న అనే సినిమా అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. అయితే చిత్ర బృందానికి వీసాలు ఆలస్యం కావడం, బాలయ్య డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత అదే కథలో మార్పులు చేసి మరో హీరోతో చిన్ని కృష్ణుడు పేరుతో తెరకెక్కించారు. ఆ సమయంలో 3D సినిమాలకు మంచి ఆదరణ ఉండడంతో శపథం అనే 3D ప్రాజెక్టును ప్లాన్ చేశారు. కానీ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల అది ప్రారంభ దశలోనే నిలిచిపోయింది. అదే సమయంలో నిర్మాత కొంగంటి హరికృష్ణ బాలకృష్ణుడు అనే సినిమాను ప్రకటించారు. కానీ అప్పట్లో విడుదలైన అశోక చక్రవర్తి మరో చిత్రం కథల్లో పోలికలు ఉండడంతో ఏర్పడిన అసంతృప్తి కారణంగా బాలయ్య ఆ ప్రాజెక్టు కొనసాగించలేదు. 2002లో నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మాణంలో దర్శకుడు వి సముద్రతో ఓ భారీ యాక్షన్ సినిమా ప్రారంభమైంది. దేశభక్తి నేపథ్యంలో కమాండో పాత్రలో బాలయ్య కనిపించాల్సి ఉంది. ప్రారంభ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. కొంత షూటింగ్ జరిగిన తర్వాత అంతర్గత కారణాలతో సినిమా నిలిచిపోయింది. తర్వాత మరో ప్రతిష్టాత్మక చిత్రం విక్రమసింహ భూపతి. దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ జానపద చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రోజా, పూజా బాత్రా హీరోయిన్లుగా నటించారు. సగానికి పైగా షూటింగ్ పూర్తయినా నిర్మాత, హీరో మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా ఈ సినిమా కూడా పూర్తి కాలేదు. బాలకృష్ణ ఎంతో ఇష్టంగా చేపట్టిన ప్రాజెక్ట్ నర్తనశాల. తండ్రి ఎన్టీఆర్ నటించిన క్లాసిక్ చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించారని భావించారు. ఈ సినిమాకు బాలయ్య స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి ఇలా భారీ తారాగణంతో షూటింగ్ కూడా ప్రారంభమైంది. కానీ అనుకోకుండా బాలకృష్ణ ప్రమాదానికి గురికావడం, తర్వాత నటి సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడం, ఈ రెండు సంఘటనలతో సినిమా పూర్తిగా ఆగిపోయింది. అనేక సంవత్సరాల తర్వాత అప్పట్లో చిత్రీకరించిన కొంత ఫుటేజ్ను ప్రత్యేక వీడియో రూపంలో అభిమానుల కోసం విడుదల చేశారు. బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన క్రేజ్. ఈ ఇద్దరి కలయికలో హరహర మహాదేవ అనే సినిమాను కూడా ప్రకటించారు. అయితే ప్రాజెక్టు ప్రారంభ సమయంలో వరుస వివాదాలు చోటు చేసుకున్నాయి. ఆ ప్రభావం, ఇతర పరిస్థితుల కారణంగా సినిమా రెగ్యులర్ షూటింగ్ దశకు వెళ్లకుండానే నిలిచిపోయింది. ఇలా బాలకృష్ణ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు ప్రారంభమై మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.